నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లాలో వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. గత 2 నెలల్లో 38% లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. కృష్ణానది నుండి ఆశించినంతగా నీటి ప్రవాహం రాలేదని, ఈ నేపథ్యంలో వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలను మాత్రమే సాగు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పంటల బీమాకి మరొక 2 రోజులు మాత్రమే అవకాశం ఉందని, రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముందుగా గుంటూరు జిల్లా ప్రజలందరికీ, మన జిల్లాలో ఉన్న రైతాంగం అందరికీ కూడా ఒక అడ్వైజరీ ఇవ్వడం కోసం ఈరోజు మనము కలెక్టరేట్లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అయితే గత 2 నెలల నుంచి మనం వర్షపాతం చూసినట్లయితే వీఆర్ రన్నింగ్ ఇన్ ఎ డెఫిసిట్. జూన్ జూలైకి కలిపి మనం దాదాపు 38% డెఫిసిట్లో ఉన్నాము. ఒక్క జూలై నెల వర్షాలు ఒక్కటే సుమారు 50% వరకు మనం డెఫిసిట్లో ఉన్నాం యాజ్ ఫర్ యాజ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఈస్ కన్సర్న్. అంతేకాకుండా మనకి కృష్ణా నదికి రావాల్సిన ఇన్ఫ్లోస్ కూడా దే ఆర్ నాట్ మనకి సాధారణంగా ప్రతి సంవత్సరం రావాల్సినంత క్వాంటిటీస్ ఇన్ఫ్లోస్ కూడా ఈసారి మనము చూడట్లేదు. ద సేమ్ హ్యాస్ బీన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇచ్చిన అడ్వైజరీలో కూడా ఇదే విషయం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే మన జిల్లాలో ఉన్నటువంటి కేడబ్ల్యూ కెనాల్, ఎన్ఎస్పి, గుంటూరు ఛానల్ కింద మొత్తం కలిపి సుమారు 3 లక్షల ఎకరాలు సాగుకు ఉంది. అయితే ఈ లాస్ట్ 1 వీక్లో మనకి కొంత రెయిన్స్ పడటం రైతులకి, మాకు అందరికీ కూడా ఆశాజనకంగా ఉంది. అయితే ఇప్పుడు మనకి రిలీజ్ చేయబోయే వాటర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనకి పోయిన నెల 15th కల్లా కేడబ్ల్యూ కెనాల్లో నీళ్లు వదలటం జరిగింది. అరౌండ్ 3000 క్యూసెక్స్ మనము ఆల్రెడీ కేడబ్ల్యూ కెనాల్లో వాటర్ వదిలి ఉన్నాము. మనకి రెగ్యులర్గా డెల్టాకి కావాల్సిన నీళ్లు సుమారు 5000 నుంచి 6000 క్యూసెక్స్ వరకు మనం వదిలితే ఇట్ విల్ బీ మనకి కంఫర్టబుల్గా ఇరిగేషన్కి, సాగుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. మనకి గత 3 రోజుల క్రితం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన అడ్వైజరీ ప్రకారం ఈ కేడబ్ల్యూ కెనాల్ అంతేకాకుండా మనకి హై లెవెల్ ఛానల్ కూడా ఉంది, ఏఎం కెనాల్ కూడా ఉంది. సో వీటిలో కూడా రిలీజ్ చేసినటువంటి వాటర్ అది ప్రాముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం రిలీజ్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఎన్ఎస్పి కూడా రిలీజ్ ఆఫ్ వాటర్ జరుగుతుంది, బట్ ఇట్ ఈస్ ఆల్సో లార్జ్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్. మనకి కనుక ఈ వచ్చే 1 వీక్లో కనుక వర్షాలు బాగా పడి, అదేవిధంగా కృష్ణా రివర్ క్యాచ్మెంట్లో కూడా మనకి ఇన్ఫ్లోస్ బాగా పెరిగితే వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ రిలీజెస్ ఆల్సో. అయితే ఇప్పటి వరకు ఉన్న వర్షపాతం, అదేవిధంగా కాలువల్లో ఉన్న నీటి విడుదలని దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ కూడా 2 విజ్ఞప్తులు, అడ్వైజరీ ఇవ్వటం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు వీలైనంత వరకు ఈ ప్యాడీ వైపు కాకుండా రిలేటివ్గా అదర్ క్రాప్స్కి మనం మొగ్గు చూపటం ఈ టైంలో అవసరం. ద సేమ్ అడ్వైజరీ ఆల్సో మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రావటం జరిగింది. మనకు ఆల్టర్నేట్గా బ్లాక్ గ్రామ్, పల్సెస్ వైపు కొంత ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. ఇది మొదటి అడ్వైజరీ. రెండవది ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు రేపు 31st వరకు మనకి పంట బీమా ఎన్రోల్మెంట్కి అవకాశం ఉంది. సో ఈ ఎల్నీనో దృష్టిలో పెట్టుకొని ఈ వెదర్ క్రాప్ ఇన్సూరెన్స్ పైన రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, తప్పనిసరిగా పంట బీమా అనేది చేయించుకోవాలి. రేపు పొద్దున ఈ ఎల్నీనో ప్రభావం వల్ల అనుకున్న మేరకు వర్షపాతం రాని పక్షంలో రైతులు ఎవరూ కూడా పంట నష్టం జరగకుండా, రైతులకి ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా ఈ పంట బీమా ఎంతో సహాయకరంగా ఉంటుంది. సో రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు రేపు ఉన్న ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఆగస్టు 7, 8వ తేదీలో జరగాల్సిన డీజీపీ ఆఫీస్ వినతి పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. ఆ తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీపై తమ పార్టీ ఆందోళన కార్యక్రమాలను చేపట్టబోతుందని, ఈ క్రమంలోని వినతి పాదయాత్రను ఆగస్టు నెలాఖరులోపు చేయదల్చామని అన్నారు.
త్వరలో ఆ తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంలో గురువారం ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ కీలక నాయకుల సమావేశం జరిగింది. ఇందులో భాగంగా అంబటి మీడియాతో మాట్లాడారు. తన ఇంటిపై దాడిలో కీలక సూత్రధారి పెమ్మసాని చంద్రశేఖర్ అని, అమెరికాలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి, పార్టీ నాయకులు మోదుగులు వేణుగోపాల్ రెడ్డి, పోతిన మహేష్, బలసాని కిరణ్, గోపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరులో నా నివాసం దగ్గర ఈరోజు ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని నిర్వహించాలని అనుకోవడం, ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశానికి ఓల్డ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తల్ని, పరిశీలకుల్ని, కొంతమంది ముఖ్య నాయకుల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను 7వ తారీఖు నుంచి 2 రోజుల పాటు 7, 8వ తారీఖుల్లో మా ఇంటి దగ్గర నుంచి డీజీపీ ఆఫీస్ వరకు పాదయాత్ర చేయాలని భావించడం జరిగింది. దానికి వినతి పాదయాత్ర అని నామకరణం చేసుకున్నాను. ఈ పాదయాత్ర ఎందుకు చేయాలని అనుకున్నాను అంటే, జనవరి 31వ తారీఖున మా ఇంటి మీద జరిగినటువంటి ఘోరమైన దాడి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఆ ఘోరమైన దాడిలో పాల్గొన్నటువంటి వారిని ప్రత్యేకంగా అందరూ చూశారు మీడియా ద్వారా. కానీ టిల్ నౌ ఇంతవరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్. నన్నైతే మాత్రం 18 రోజుల పాటు సెంట్రల్ జైలుకి పంపించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దీని మీద న్యాయం కావాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి డీజీపీ ఆఫీస్ వరకు 2 రోజుల పాటు 29 కిలోమీటర్లు కాబట్టి 2 రోజుల పాటు నడవాలని అనుకోవడం జరిగింది. 7, 8 తారీఖులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది నిన్న. ఆ పోస్ట్పోన్ చేసే అంశం కూడా దీనిలోనే చెబుదామనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని కొనసాగించడం జరుగుతోంది. ఎందుకు పోస్ట్పోన్ చేయడం జరిగిందంటే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఒక ప్రోగ్రామ్ని రిలీజ్ చేశారు. ఈ డిఎస్సి మీద 31వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ప్రోగ్రాం ఉంది. 31వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్లలో మెమోరాండాలు సబ్మిట్ చేయటం, 3, 4 తారీఖుల్లో నియోజకవర్గాల్లో టౌన్ హాల్లో సమావేశాలు ఏర్పాటు చేయటం, 6 నుంచి 9 వరకు నియోజకవర్గ స్థాయిలో నిరాహార దీక్షలు కొనసాగటం, ఆ తర్వాత 10వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు నిర్వహించడం. దేనికోసమే అంటే, ఇది డిఎస్సి ఎగ్జామ్స్లో తీవ్ర అవకతవకలకు పాల్పడింది ఈ ప్రభుత్వం. ఇంటెన్షనల్గా తన సొంత వాళ్ళకి, మెరిట్ లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించటం కోసం పేపర్ లీక్ చేశారు. దానితో పాటు స్పోర్ట్స్ కోటాలో ఒక విచిత్రమైనటువంటి పరిణామాన్ని తీసుకొచ్చారు. అదేమిటంటే, స్పోర్ట్స్ కోటాలో 2% నుంచి పెంచారు, ఒక జీవో ఇష్యూ చేసి. దానిలో నింపుకునే వాళ్ళకి ఎవరికి ఏ ఎగ్జాము ఉండకోకుండా చేశారు. ఇప్పుడు లేదు, ఇది ఫస్ట్ టైం ఎగ్జామ్ లేకుండా చేసి కేవలం సర్టిఫికెట్స్ మీదే ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ ఎగ్జామ్స్ జరపని అవసరం లేదని ఒక జీవో తీసుకొచ్చారు. ఈ రిక్రూట్మెంట్స్ అయిపోగానే ఆ జీవోని క్లోజ్ చేసి ఒరిజినల్ జీవోని తీసుకొచ్చారు. ఇక్కడ చాలా స్పష్టంగా అవకతవకలకు పాల్పడినట్టుగా అర్థమవుతున్నటువంటి దశలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈ పోరాటాన్ని కూడా చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా యువకులందరినీ కూడా కలుపుకొని ప్రధానమైన డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ వేయాలని, 2, ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ కూడా రాజీనామా చేయాలనే డిమాండ్తో ఆ కార్యక్రమాన్ని కూడా తలపెట్టాం. పెద్ద ఉద్యమ రూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నేను 7, 8 తారీఖుల్లో జరిగేటటువంటి నా వినతి పాదయాత్రని నేను పోస్ట్పోన్ చేసుకొని ఈ నెలాఖరులోపు మళ్ళీ షెడ్యూల్ అనౌన్స్ చేస్తాను. వీరందరినీ మా జిల్లాలో, మా పాత జిల్లాలో ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా నాతో పాటు 2 అడుగులు వేయవలసిందిగా ఆ రోజుని రిక్వెస్ట్ చేయడం కోసం నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఈ లోపల ఈ పరిణామాలు రావడంతో నా పాదయాత్ర, వినతి పాదయాత్రని
ఈ నెలాఖరు లోపు జరిగే విధంగా మళ్ళీ షెడ్యూల్ చేస్తాను, అది అందరికీ కూడా తెలియపరుస్తాను. కూటమి ప్రభుత్వం కార్మికులు ఉద్యోగుల కష్టాన్ని గుర్తించడం లేదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విజ్ఞాన మందిరం నుండి కలెక్టరేట్ వరకు సిఐటియు ర్యాలీ నిర్వహించింది. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులు చాలీచాలని జీతాలతో బతుకుతున్నారని, ఒక్కరోజు కార్మికుల్లా మంత్రులు బతికి చూపించాలని అన్నారు. డిమాండ్స్ పరిష్కరించాలని అన్నారు. సిఐటియు దండా లక్ష్మీనారాయణ, నేతాజీ ముత్యాలరావు, లక్ష్మణ్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో పనిచేసే కార్మికులు లక్షలాది మంది గత 3.5 సంవత్సరాలుగా జీతాలు వెనక అవస్థలు పడుతూ ఉన్నారు. ఇటువంటి కార్మికుల గురించి ఆలోచించండి, వీళ్ళ జీతాలు పెంచండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సిఐటిగా ముఖ్యమంత్రి గారిని స్వయంగా 2 పర్యాయాలు కలిసాం ఈ గవర్నమెంట్ వచ్చాక. పాత గవర్నమెంట్ పిఆర్సీ ఏర్పాటు చేయలేదు, జీతాలు పెంచలేదు, మొండిగా వ్యవహరించింది. కానీ ఈ ప్రభుత్వం కూడా 2 ఏళ్లు గడుస్తున్నా కార్మికులు ఉద్యోగుల కష్టాలు తీర్చే పని చేయట్లా. పెట్టుబడిదారులకి మొత్తం సంపద అంతా దోషిపెడతా ఉన్నారు. భూములు, పన్నులు అన్నింటిలో రాయితీలు ఇస్తా ఉన్నారు. కానీ కార్మిక వర్గాన్ని ఆరుగాలం ప్రభుత్వం కోసం ప్రజల మధ్యన పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల్ని గాలికి వదిలేస్తా ఉన్నారు. ఈరోజు పంచాయతీ కార్మికులు ఉన్నారు, నెలకు 6,000. ఏ రకంగా బతకాలి? ఈ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఈ 6,000 రూపాయలతో ఒక్క నెల వాళ్ళ కుటుంబాన్ని బతికి చూపించమని అడుగుతా ఉన్నాం. మేము ఇక జీతాలు అడగం. అట్లే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మెడికల్ అండ్ హెల్త్ కానీ, మెడికల్ రిప్స్ కానీ, లేకపోతే 104, 108 రకరకాల సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ జీతాలు పెంచకుండా ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. మాట్లాడితే డబ్బులు లేవని చెప్తున్నారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు, విదేశీ పర్యటనలు చేస్తున్నారు, ప్రధానమంత్రిని శంకుస్థాపనలు పిలుస్తున్నారు, వీటికి కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసే కార్మికులు జీతాలు పెంచితే వాళ్ళ ఆదాయం పెరిగితే ప్రభుత్వ ఆదాయం పెరుగుద్ది, రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు అందరూ కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు పూనుకోవాల్సి వస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అదే పరిశ్రమలో పనిచేసే కార్మికులు వేతనాలు పెంచాలని చెప్పేసి నిరసన కార్యక్రమం జరుగుతుంది. పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉంది. కానీ 17 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు వేతనాలు పెంచలేదు. కానీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మాత్రం వేతనాలు పెంచుకునే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడి పనిచేసి సంపదను సృష్టించే కార్మికులకు మాత్రం వేతనాలు పెంచట్లేదు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ కార్మికులకు రాజకీయ వేధింపులకు ప్రధాన కారణమైన పంచాయతీ కార్మికులకు టెండర్ విధానం ఉంది. ఈ టెండర్ విధానాన్ని రద్దు చేయాలని అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. కానీ ఈ టెండర్ విధానాన్ని రద్దు చేయట్లేదు. దీనివల్ల వేధింపులకు గురవుతున్నారు. అదే పంచాయతీ కార్మికులకు 4 నెలల పెండింగ్ బకాయిలు ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి వీటన్ని తక్షణమే పెండింగ్ బకాయిలు ఇవ్వాలి. పెరుగుతున్న ధరల కారణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఈరోజు గుంటూరులో కూడా కార్మిక వర్గం రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆగస్టు 1న గుంటూరు రెవెన్యూ భవన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈదుల మోడీ మధుబాబు వెల్లడించారు. చుట్టుగుంట రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో గురువారం జరిగిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సన్నాహక సమావేశంలో మధు మాట్లాడారు. సమావేశానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. వర్ధిల్లాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి పే రివిజన్ కమిషన్ వెంటనే అమలు చేయాలి, కమిషన్ వెంటనే వేయాలి, పే రివిజన్ కమిషన్ వెంటనే వేయాలి, ఐఆర్ వెంటనే ఇవ్వాలి, ఐఆర్ వెంటనే ఇవ్వాలి, విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి, విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, సర్వీస్ రూల్స్ ఇవ్వాలి, సర్వీస్ రూల్స్ ఇవ్వాలి, సర్వీస్ రూల్స్ ఇవ్వాలి, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ఏపీజేసీ అమరావతి, వర్ధిల్లాలి, ఏపీజేసీ అమరావతి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బొప్పరాజు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బొప్పరాజు గారి నాయకత్వం, వర్ధిల్లాలి. ఈ నెల 1వ తేదీన శనివారం రోజు రిజిస్టర్ ఆఫీస్ ప్రాంగణంలోని రెవెన్యూ భవన్లో మన జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి
ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు గారు వస్తున్నారు. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇంతవరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఉద్యోగ భద్రత లేదు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా హెచ్ఆర్ పాలసీ పరిధిలోకి మెప్మా సెర్ఫ్ డిపార్ట్మెంట్లో ఎట్టా హెచ్ఆర్ పాలసీ ఉందో ఆ హెచ్ఆర్ పాలసీలోకి మమ్మల్ని అందరం తీసుకొచ్చి మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలనే డిమాండ్తో, అలాగే సర్వీస్ రూల్స్ పెట్టాలి. సర్వీస్ రూల్స్ పెట్టి సర్వీస్ రూల్స్ ఎందుకు అడుగుతున్నామంటే ఈరోజు చేరిన అతనికి అదే జీతం, 20 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళకు కూడా అదే జీతం. సీనియారిటీ ప్రాతిపదికన జీతాలు కూడా ఇంక్రిమెంట్లు పెంచాలని చెప్పి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే వయోపరిమితి రిటైర్మెంట్ వయసు పెంచారో అదే 62 సంవత్సరాలు మాకు కూడా వర్తింపజేయాలని చెప్పి, ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఒక సమావేశం పెట్టి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు 2వ తారీఖు ప్రభుత్వ సంఘాలతో చర్చలు ఉన్నాయో ఆ చర్చల్లో పిఆర్సీ కమిషన్ కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేము కూడా పిఆర్సీ కమిషన్ వెంటనే వేసి ఆ పిఆర్సీ కమిషన్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యంలో చేసి ఈ పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేటప్పటికి సంవత్సరం టైం పట్టింది కాబట్టి ఈ లోపు మాకు కూడా ఐఆర్ ప్రకటించి మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రేపు 1వ తారీఖు జరగబోయే మీటింగ్లో కూడా మేము ప్రభుత్వ సంఘాలతో కలిసి ఒకవేళ ప్రభుత్వం చర్చలు కనుక విఫలమైతే ప్రభుత్వ సంఘాలు ఏదైతే ఉద్యమ కార్యాచరణకి వాళ్ళు పిలుపునిచ్చారో మేము కూడా ఉద్యమంలో భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ అంతదాకా తెచ్చుకోకుండా ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలోనే మీరు చెప్పిన విధంగానే పిఆర్సీ ప్రకటిస్తామన్నారు, మేనిఫెస్టోలో పెట్టారు, మంచి ఐఆర్ ఇస్తామన్నారు. మేము అదే అడుగుతున్నాం కానీ గొంతెమ్మ కోరికలు మేమేం కోరట్లేదు. మాకు మిమ్మల్ని ప్రభుత్వాన్ని అదనంగా మేము డిమాండ్ చేసేది ఏమీ లేదు. మీరు చెప్పిన హామీల మీదే మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి మీరు తప్పకుండా ఈ హామీలను నెరవేర్చి మేము మీకు రుణపడి ఉండేటట్టు మీ ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ కి గుంటూరు నగరంలో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని జేసీఐ గుంటూరు ఇన్స్పైర్ స్థానిక సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ షమా సుల్తానా అన్నారు. ఇటీవల జరిగిన ఇండియా జోన్ 26 మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్ లో గుంటూరు ఇన్స్పైర్ స్థానిక సంస్థకు పలు కేటగిరీలో అవార్డులు మరియు గుర్తింపులు లభించాయని, ఈ విజయాలను తమకెంతో ఉత్సాహాన్ని, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు స్ఫూర్తిని అందించాయని అన్నారు. జేసీఐ ఇండియా జోన్ 26 జోన్ వైస్ ప్రెసిడెంట్ జేసీ లక్కం రవీందర్ రెడ్డి చేతుల మీదుగా జేసీఐ గుంటూరు ఇన్స్పైర్ కు సంబంధించిన పలు అవార్డులు అందుకున్నామని ఆమె పేర్కొన్నారు. 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల యువత జేసీఐలో సభ్యులుగా చేరటం ద్వారా నాయకత్వ లక్షణాలని పెంపొందించుకోవడంతో పాటు పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్, అడ్మినిస్ట్రేషన్ మరియు టీమ్ మేనేజ్మెంట్ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చని డాక్టర్ షమా సుల్తానా తెలిపారు. గుంటూరు శ్రీ సంకల్ప హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్లు జరిగాయి. రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను డాక్టర్ గంటా చైతన్య మీడియాకు వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీలు సక్సెస్ చేయడం జరిగిందని అన్నారు. భుజం అరిగిపోవటం, రొటేటర్ కప్పు కండరాలు పూర్తిగా దెబ్బతిని తీవ్రమైన నొప్పితో చేయి ఎత్తలేకపోవటం, రోజువారీ పనులు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఇలాంటి సర్జరీల కోసం ఇక నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. గుంటూరు శ్రీ సంకల్ప హాస్పిటల్లో అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉందని వివరించారు. భుజం నొప్పి, చేయి ఎత్తలేకపోవటం, రాత్రివేళ నొప్పితో నిద్ర పట్టకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. ఈరోజు గుంటూరులోనే ఈ వైద్య విధానానికి ఒక చారిత్రాత్మక ఘట్టం అండి. అంటే ఇదివరకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లోనే చేయగలిగే ఈ సర్జరీలు మనం గుంటూరులో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం వ్యవధిలో 8 రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్స్ సర్జరీస్ చేయడం జరిగింది. అసలు ఏంటి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్, దేనికి చేస్తాము ఏంటి అంటే, గూడ పూర్తిగా అరిగిపోయినా గూడలో ఉండే రొటేటర్ కఫ్ అంటాం అనమాట.
ఇది గోడ పైకి లేపడానికి ఉపయోగపడే రొటేటర్ కఫ్ టెండాన్స్ అంటాం. ఈ టెండాన్స్ పూర్తిగా దెబ్బతిని రిపేర్ చేయలేని విధంగా డ్యామేజ్ అయినప్పుడు, గోడ పూర్తిగా అరిగిపోయినప్పుడు మనం ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. మామూలుగా షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే ఈ బాలు కప్పు ఇలా ఉంటుందన్నమాట. రివర్స్ షోల్డర్లో మనం బాల్ పైకి కప్పు కిందకి తీసుకొస్తాం. ఎందుకని అలా అంటే మనం మామూలుగా గోడ పైకి లేపేది రొటేటర్ కఫ్ సహాయంతో. మనకి ఈ రొటేటర్ కఫ్ కంప్లీట్గా డ్యామేజ్ అయినప్పుడు గోడ పైకి అసలు లేవదు. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ బాల్ అనేది ఏదైతే ఉందో దాన్ని పైకి అమర్చి ఈ కప్ అనేది కింద అమరుస్తాం అన్నమాట. అప్పుడు ఈ డెల్టాయిడ్ అనే మజిల్ సహాయంతో చెయ్యి పైకి లేపగలుగుతారు అన్నమాట. ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మామూలుగా ఒక 4 వారాలు కొంచెం రెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక 4 వారాలు కొంచెం ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది. 8 వారాల తర్వాత కంప్లీట్గా వారి పనులు వారు చేసుకోవచ్చు అన్నమాట. ఇది మామూలుగా ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ బాగా ఖర్చుతో కూడుకున్న పని. మనం అతి తక్కువ ఖర్చులో వీటిని చేయడం జరిగింది. ఈ సంవత్సరం వ్యవధిలో సుమారు 8 రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్స్ మనం విజయవంతంగా చేశామన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేయడం ఇక్కడే జరిగింది. ఈ సంకల్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మనం చేయడం జరిగింది. 2023లో చైతన్య గారి దగ్గరికి వచ్చాను. బాగా నొప్పి, చెయ్యి అసలు మూమెంట్స్ లేవు, అలాంటి పరిస్థితిలో వచ్చాను. ఆయన అర్జెంటుగా చేయించుకోమన్నారు. కానీ నేను భయపడి, ఈ వయసు నాకు 73 అండి నా వయసు. ఈ వయసులో ఇంట్లో నేను భయపడి చేయించుకోలేదు. 3 సంవత్సరాలు ఏదో ట్రీట్మెంట్లు చేయించుకున్నాను. టెంపరీ తగ్గడం, మళ్ళా రావడం, అట్లా అని బాధపడి ఓర్చుకోలేక ఈసారి మొన్న మార్చిలో 20వ తారీఖు చేయించుకున్నాను మళ్ళీ చైతన్యంతో. ఇప్పుడు నాకంతా బాగుంది. చేయి నా పని నేను చేసుకున్నాను, నొప్పి లేదు, మూమెంట్స్ వచ్చినాయి. ఇదివరకు అన్నా కొంచెం మూమెంట్స్ వచ్చినాయి, అంత బాగుంది. చాలా పుట్టింది అయిపోయిందండి నాకు. సార్ మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండి చుట్టూ చెప్తే వచ్చాము సార్ దగ్గరికి. చేసిన తర్వాత ఇప్పుడు బాగానే ఉంది, అంతా ఏం లేదు, అన్ని పనులు చేసుకుంటున్నాను. బాగా చెయ్యి కూడా బాగా వచ్చింది, నాకు బాగానే దొరికింది, బాగానే ఉంది సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.